వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు కాస్త ఊరట లభించింది. సిఐడి పోలీసులు నమోదు చేసిన ఓ కేసుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కమ్మ రాజ్యంలో కడపరెడ్ల సినిమాకు సంబంధించి నమోదైన కేసులో విచారణపై హైకోర్టు స్టే విధించింది. 2019లో విడుదలైన ఈ సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. గుంటూరు సిఐడి పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు రామ్ గోపాల్ వర్మ. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా తీశారంటూ వర్మపై గతంలో ఫిర్యాదులు అందాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి తీయడంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆర్జీవీపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండార వంశీకృష్ణ సిఐడి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సిఐడి పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్కి సంబంధించి ఆర్జీవీ తరపు న్యాయవాదులు నేడు తమ వాదనను వినిపించనున్నారు. 2019లో విడుదలైన సినిమాపై ఇన్నాళ్లకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించింది. అలాగే ఈ కేసుపై విచారణ స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్జీవీపై సిఐడి తదుపరి చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.